ఓ పని చేసి పెట్టాలి. ఖర్చు అవుద్ది. ₹1,00,00,000. ₹1,00,00,000? ఆహా, ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు, ఏ టైంలో కొట్టాలో చెప్పు. ప్రపంచంలో ఎవరినైనా కుమ్మేస్తానంతే. కొట్టడం కాదు, చంపాలి. మీ బ్యాగ్ పడేసుకున్నారండి. వామ్మో. ఇదిగో ఆగు, ప్లీజ్ ఆగు, ప్లీజ్. ఈ పని నువ్వే చేయగలవు. ఇదేమన్నా షాప్ ఓపెనింగ్ అనుకున్నావా? నేనే చేయడానికి. మర్డర్ అమ్మా, పడలేదు. నా మాట విను. ఈ డబ్బు మొత్తం నువ్వే ఉంచుకో. కావాలంటే హైదరాబాద్ లో ఒక ఫ్లాట్ ఉంది, అది కూడా నీకు ఇచ్చేస్తాను. నీకేమైనా పిచ్చా? ఆగు, వెళ్ళొద్దు. నా మాట విను. అర్థం చేసుకో. ఆగు, నీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు వేరే దారి లేదు. నువ్వు ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను. నేను వదలను. ప్లీజ్ ప్లీజ్, నా మాట విను. వదలమని చెప్పానా? ఒప్పుకుంటే వదులుతాను. నన్ను అర్థం చేసుకో. ఇది నువ్వే చేయగలవు. ప్లీజ్, నాకు వేరే దారి లేదు. ప్లీజ్ వెళ్ళొద్దు. నాకున్నదంతా ఇచ్చేశాను. కావాలంటే నన్ను వాడుకో. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్లో ఒక మంచి పని చేశానని సాటిస్ఫాక్షన్తో ఉండాలి. నువ్వు చెప్పినట్టే వింటాను. పిల్లల్ని కూడా వదలలేదు. మా అన్నయ్య చాలా మంచోడు. ఎవరు చేశారో తెలీదు, ఎందుకు చేశారో కూడా తెలీదు. కానీ వాళ్ళెవరో కనుక్కుని చెప్పాలనుంది. ఇదేది జరగకుండా అన్ని మర్చిపోతానేమో అని భయంగా ఉంది. It is highly risky. I think it's better to leave it as it is. Otherwise she will die. నా తల్లో బుల్లెట్ ఉంది. అది తీస్తే చచ్చిపోతాను. లేకపోతే ఏ క్షణమైనా గతం మర్చిపోతానని డాక్టర్స్ చెప్పారు. అందుకే తొందరపడుతున్నాను. సమయానికి దేవుడు నిన్ను చూపించాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకున్నా నేను ఎప్పుడు మర్చిపోతానో నాకే తెలీదు. మర్చిపో. ఈ రోజు నుంచి నీ పగ నాది. ఎవరిని వదలొద్దు, అందరినీ చంపై. మా వాళ్ళని చంపిన ఏ ఒక్కడి జ్ఞాపకం ఈ భూమి మీద లేకుండా చేస్తానని నాకు మాటివ్వు. నాకు మాటివ్వు. మాట తీసుకున్న నువ్వు మర్చిపోయినా ఇచ్చిన నేను మరవను. ఏ ఒక్కడో మిగలడు. తనకి జరిగిన అన్యాయం వింటుంటే నాన్న చెప్పిన మాటే గుర్తొచ్చింది. లైఫ్ నాకు ఇస్తున్న అవకాశం ఇదేనని ఫిక్స్ అయ్యాను. మాట ఇచ్చే టైంకి తన పేరు కూడా తెలీదు. ఇచ్చాక తెలుసుకోవాల్సిన అవసరం కనిపించలేదు. తను చెప్పిన ఆధారాలతో ఒకరిని పట్టుకున్నాను. ఈలోగా తన కథ మర్చిపోయింది. నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది. నేను వెతకలేదు, ఎందుకంటే నేను కమిట్ అయింది వెతుకులాట కాదు, వేటకి. దొరికిన అజ్జుబాయ్ మనిషి ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాను. కొన్నాళ్ల తర్వాత ఇర్ఫాన్ గురించి కాశ్మీర్కి వెళ్ళాను. అక్కడ తను సడన్గా కనిపించింది. పగని నాకు అప్పచెప్పి మాయమైపోయిన తను ఈసారి ప్రేమను పరిచయం చేసింది. తనకి నేను గుర్తులేనని, నీకు ఫ్రెండ్ అయిందని తెలిసింది. గతం మర్చిపోయి హ్యాపీగా ఉందని అర్థమైంది. తన వెనకే హైదరాబాద్కి వచ్చాను. ఎవరినైతే చంపమందో వాళ్ళలో ఒకరితో ప్రేమలో ఉందని తెలిసింది. అందుకే ముందా ప్రేమని చంపాను, తరువాత వాణ్ణి. తను నాకు పరిచయం అయ్యే టైంకి తను ఎవరో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉంది. ఆ పరిస్థితిని అర్థం చేసుకుని నేను ఫ్రెండ్ అని చెప్పాను. తన పేరు నీహారిక అని పెట్టాను. తన వెనకేదైనా కథ ఉంటే చిన్న కథ ఉంటుందనుకున్నాను, కానీ ఇంత భయంకరమైన గతం ఉంటుందనుకోలేదు. అయినా తనకి ఇదంతా చెప్పేయచ్చుగా. చెప్పేవాడినైతే ఎప్పుడో చెప్పేవాడిని. తనెవరో తెలియకుండానే ఈ పని ఒప్పుకున్నాను. కానీ ఈరోజు తన్ని ప్రేమిస్తున్నాను.
ఈ గతాన్ని మళ్ళీ చెప్పలేను. తన వాళ్ళందరినీ పోగొట్టుకుని తను నరకాన్ని అనుభవించడం చూశాను. మళ్ళీ తనకి తన గతాన్ని గుర్తు చేసి ఉన్న సంతోషాన్ని పోగొట్టి మళ్ళీ ఆ నరకంలోకి నెట్టేయలేను. అందరికీ గతాన్ని మర్చిపోవడం ఒక శాపం అయితే నీహాకి మాత్రం అదొక వరం. పైగా తన గతాన్ని గుర్తు పెట్టుకోవడానికి నేనున్నానుగా. ఈ నిజం తనకెప్పటికీ తెలియకూడదు. నువ్వు కూడా చెప్పకూడదు. చెప్పను. మాట తీసుకుని తను మర్చిపోయినా ఇచ్చిన మాట కోసం ఇంత చేస్తున్నావంటే నువ్వు గ్రేట్ టోనీ. నీకన్నా మంచివాడు నిహారికాకి దొరకడు. మీరిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా కలిసి ఉండాలి. మీరేడు బాబు ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇందాక ఎవరో ఒకరిని ఇక్కడ దారుణంగా పొడి చంపడానికి ప్రయత్నం చేశారట. అంబులెన్స్ లో పక్కనున్న హాస్పిటల్ తీసుకెళ్లారు. మీరు త్వరగా వెళ్ళిపోవడం మంచిది ఇక్కడ నుంచి. వాడు బతికాడంటే నిహారికకి చాలా డేంజర్. నువ్వు తను ఎక్కడుందో చూసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. హలో, ఎవరు? హలో, పక్కనే ఉన్న హాస్పిటల్ తీసుకొచ్చాను. చాలా మంచి పని చేసావమ్మా. నువ్వు కాపాడేది ఒక పోలీస్ ఆఫీసర్. హలో, అతని మీద ఏ క్షణమైన అటాక్ జరిగే అవకాశం ఉంది. నువ్వు వెంటనే అతని సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చాయి. నేను అందరిని అలర్ట్ చేస్తాను. అలాగే సార్. ఎస్ రే, వాడి ఫోన్లో ఏదో మాట్లాడడం ట్రై చేశాడు. వాడి ఎట్టి పరిస్థితుల్లో బ్రతకాలి.